నాన్న చూసావా ఎన్ని అవార్డ్స్. నమస్కారం సార్. ఇది మా అబ్బాయి జాతక చక్రం. చిన్నప్పుడు రాయించాను. ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి. మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి. నేను అప్పుడే చెప్పాను కదా. కరెక్ట్. మీ వాడికి పెళ్ళిడు వచ్చిందండి. నేను అప్పుడే చెప్పాను కదరా. ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి. నేను అప్పుడే చెప్పాను కదరా. మీ వాడు 50 ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి. నేను అప్పుడే చెప్పాను కదరా. 60వ ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి. వీడు చెప్పే అన్ని తప్పుడు కూతురని అప్పుడే చెప్పాను కదరా. అంతేకాకుండా ఆపు. వీడు ఆయుష్ గురించి చెప్పు. ఆయుష్ కావాలా? ఆయుష్ ఆహా 95 సంవత్సరాలు ఏ రోగం రుష్టు లేకుండా కనీసం జలుబు దగ్గు లేకుండా జీవిస్తాడండి. ఎందుకలా కొడుతున్నారు? ఇది ఎవరి జాతకమో తెలుసా? 10 సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం రా. ఈ చచ్చినోడి జాతకం చూసి బతికినోడి జాతకం చెప్తావు నువ్వు జ్యోతిష్కుడువా? డూప్లికేట్ ఫోటోలు నువ్వు. ఏమండి జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏమండి నేను గుడికెళ్ళి వస్తాను. ఎక్కడ పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి. పని మీద వెళ్ళేవాడిని చూశాను గానీ పని కట్టుకుని మా ఆవిడ తగిలేవాడిని నిన్నే చూశాను రా. ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్లే తొందరలో తగిలాను. అలాగే వెళ్ళు. ఏయ్ నువ్వెక్కడికే? వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్ళు. అదే పంపిస్తాను వెళ్ళు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 तेरे लिए दिन 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 से इंतजार आजा सनम आई बहार. మీరా పట్టపగలే వచ్చారు? ఎంత ధైర్యం! సాహసము చేయరా డింగరి, నీకు రాజకుమారి లభిస్తుందిరా అని చెప్పాడు మా గురువు తపాలా మాంత్రికుడు. మీరు నాకు నచ్చారు. నిజంగానా? నిజంగా. అయితే మనం చేతులు కలుపుకుని ప్రేమ మసాలాని ఘాటుగా నూరుకుందాం. అలాగే ఆడుతూ పాడుతూ పని చేసుకుందాం. అవును, అప్పుడైతే అలుపుండదు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది మనకు. అమ్మో భయంగా ఉంది. ఇప్పుడు మా నాన్న వస్తే? ఏడిశాడు బెదవ సోడా బుడ్డి మొహం వాడు. ఇంత అందమైన మొహానికి అతనేనా ఫాదరు అని నాకు డౌట్ గా ఉంది. అతను వచ్చేలోగా నా సైడ్ ఫోటో తెచ్చాను, తీసుకో. చాలా బాగుంది. అలా అయితే మూటా ముళ్ళే కట్టుకుని ముచ్చటగా కోరమండలెక్కి కొడైకెనాల్ పారిపోదాం. వద్దు, బస్ ఎక్కి బందర్ పోదాం. అమ్మాయి వీడెవరండి బాబు? అమ్మాయి అమ్మాయి ఊరంతా తిరిగి తిరిగి ఒళ్ళంతా ఒకటే చిటచిటలాడిపోతోందమ్మా. బాగా తెరలే నీళ్లు స్నానం చేస్తే గానీ నిద్ర పట్టేటట్టు లేదు. నాన్న నేను కాస్తాను, నువ్వులే నాన్న, బాగా అలసిపోయొచ్చు. నీకెందుకమ్మా శ్రమ బంగారు తల్లి. నీ తాపీగా కూర్చుని కాచుకుంటాగా నువ్వు చొక్కా లోపల పడేసి వేడి వేడి కాఫీ పట్టరా. నాన్న పాలు విరిగిపోయాయి. నాన్న పాలు విరిగిపోయాయా? అయితే డికాషన్ పట్టరా అమ్మా. అయ్యో కాఫీ పొడి లేదు నాన్న. కాఫీ పొడి లేదా? అయితే ఓ పని చెయ్యి, ఆ మల్లెపూలు వేసి నూరిన మసాలా అవతల పారేసి మంచి మసాలా నూరు. ఏమా కోరమండల్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుందో తెలియని వాడికి నా కూతురు కావాలా? బందరా నీ బొంద. లోపల ఉడిగిపోతుందండి, బయటకు వచ్చాక తిట్టండి. ఏ పాతగా పాత ఉప్పు కారం నందుకు మరీ తింటాను రా. శనివారం నాడు నరమోసం తప్ప మరీ ఏం ముట్టుకోను నేను. ములుగు ములుగు పర్వాలేదు, ములుగు ఉడకరా బాగా. ముందు నీ పని చెప్తాను.
కొంప తీసి కొంప ముంటాడు కదా. సార్ ఇది దారుణం సార్. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా ఎడవాడు బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడేడా? సార్ మీ లాంటి ఒకసారి లేపండి. మీ లాంటి మీద ఒట్టేసి చెప్తాను సార్. ఆడెవడు నాకు తెలియదు సార్. యాక్సిడెంట్ లో అడిలో తగిలాడు, మళ్ళీ కొట్టాడు. తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చినా, అంతే కదా? స్మార్ట్ కాప్. అందుకే ఎన్ని ఏజ్లు ఎస్ అయిపోయారు. మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఈ నాలుగు నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్, పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వంద జంగిల్లో ఏ పని చేస్తాండవురా? చెప్పారు కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. సరిగ్గా చెప్పు. ఏమిరా, హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే. సార్ ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 దినాలైంది. వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి పోదాంలే. అయ్యి బాబా తీసుకెళ్ళిపోతున్నాడు.